జొన్నపిండి బాగా మెత్తగా పిసుక్కోవాలి. బాగా కలపడం వల్లనే ఉంటుంది జొన్నపిండి పొంగడం అనేది. చాలా టేస్ట్ ఉంటుంది. చూపెట్టు. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయి. గట్టి గట్టిగా రాకుండా గోధుమ రొట్టె కంటే చాలా బాగా వస్తుంది. చూడండి, చూసి మంచిగా చేసుకోండి. మీరు కూడా చేసి కామెంట్ చేయండి. చేతితో చేయడం కాదు, నేను చేసి చూపిస్తాను. బాగా కలుపుకోవడం వల్ల ఈ జొన్న రొట్టెలో సైడ్ పగుల్స్ అనేటివి అస్సలు రావు. ఇట్లా కోళ్ళతోటి మంచిగా చేసుకోవచ్చు. చేయితోటి చేసుకోవచ్చు, కోళ్ళతోటి చేసుకోవచ్చు. సేమ్ గోధుమ రొట్టె లెక్కనే చేసుకోవాలి. చూడండి, కొంచెం కూడా పగలలేదు. పగలలేదే కారణం మంచిగా కలుపుకోవడం వల్లనే. ఒక పావు గంట సేపు బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్లనే ఉంటుంది పొంగడం. చూడండి, సిమ్లో పెట్టుకున్నాను. చపాతీ వేసుకున్నాక ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకొక దానికి ప్రిపరేషన్ చేసుకుంటాను. అది కొంచెం వేడెక్కేలోపు ఇలా ఇంకొక దాన్ని రెడీ చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకోవాలి. కొందరికి అస్సలు జొన్న రొట్టె రావట్లేదని చాలా ఫీల్ అవుతారు. ఈ వీడియో చూసాక ఖచ్చితంగా రోజు జొన్న రొట్టె చేసుకొని తింటారు. చూడండి, ఖచ్చితంగా ఫుల్ వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి, మంచి కాలుతుంది సైడ్లకి. అట్లా మెత్తగా ఉంటాయి. మూత పెట్టుకోవాలి వేసుకోవడం వల్ల మంచి గోధుమ రొట్టెలాగా వస్తాయి. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.